నమస్తే అండి. గుడ్డు కారం చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో, ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను. బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్‌ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకును కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల గుడ్డు కారం చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చాలా ఈజీగా ఈ గుడ్డు కారాన్ని చాలా రుచిగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గుడ్డు కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై అయ్యేలోపు పక్కన ప్యాన్ పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లని, వాటిని పెక్కులు తీసేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపుని యాడ్ చేసి వీటికి లైట్గా ఘాట్స్ అక్కడక్కడ పెట్టుకొని ఈ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్గు కారం పప్పుల్లోకి, పప్పుచారుల్లోకి, రసంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. బాగా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ ఆనియన్స్లోకి వేసి బాగా కలపాలి. మరొక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. నూనె కూడా బయటికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోనట్లయితే మళ్ళీ ఒకసారి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారాన్ని కూడా 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్గు కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.